శాంతి. ఈరోజు మనము కోపం వల్ల జరిగే నష్టాలను తెలుసుకొని ఆ భూతము నుంచి రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. క్రోధాగ్ని రగులుతున్న ఇంట్లో కుండలోని నీరు కూడా ఇంకిపోతాయని ఒక సామెత. కోపిస్తే శరీరంలోని రక్తం కూడా ఎండిపోతుంది. అందుకనే మన వాళ్ళు తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. కావున జీవన పతనానికి హేతువైన ఈ కోపభూతమును జయించాలి. కోపంలో ఉన్నవారికి తన ఆవేశానికి పరిణామం ఆలోచించి ఇంగిత జ్ఞానం నశిస్తుంది. దీని వలన అతడి జీవితాంతం తలెత్తుకొని తిరగలేనంతటి విషమ పరిస్థితులు ఎదురవుతాయి. క్రోధమను పెనుభూతము మానవులలో ప్రవేశించి క్షణంలో ఇల్లు తగలబెట్టించుతున్నది. దీని వలన సుఖమనే వృక్షం క్రూకటి వ్రేళ్లతో సహా కూల్చివేయబడుతున్నది. ఇలాంటి మానవుని దుఃఖానికి, అశాంతికి, కలహక్లేశములకు మూల కారణమైన క్రోధభూతము నుండి రక్షించుకొనాలి. ఈర్ష, ద్వేష, ప్రతీకారాది భిన్న విభిన్న రూపాలలో మానవుని చిత్రహింసల పాలగావిస్తూ శాంత జీవితాన్ని అధఃపాతాళమునకు అనగద్రొక్కే దీనిని పూర్తిగా పరిత్యాగం చేయాలి.